ఈ జనరేషన్లో అప్పులేని మనిషి ఉన్నాడంటే ఆయన ఒక స్వామీజీ, ఒక ఋషితో సమానం నా ప్రకారం. బా ఓకే, ఒక ఋషి, ఒక చెట్టు కింద కూర్చున్న మహా ఋషితో సంబంధం. అప్పు లేదంటే చిన్న పిల్లోడికి కూడా మొబైల్ తీసుకుంటే అప్పిచ్చేస్తున్నారు కదండి. అవునండి, అవును. మరి అప్పు లేని వ్యక్తి ఎవరు? ఎవరైనా అప్పు లేని వ్యక్తి నిజంగా చేయెత్తితే మాత్రం కంపల్సరీ ఆయన ఋషి కింద లెక్క. ఓకే, ఆర్ వృద్ధాప్యం వైరాగ్యంలో ఉన్నట్లు లెక్క. ఏయ్, లేకపోతే మీకు మొబైల్కి అప్పు, పెన్ను కొంటే అప్పు, మొబైల్ కొంటే అప్పు, రబ్బర్ కొంటే అప్పు. మరి అప్పు మీరు ఆయన తీసుకోవట్లే అంటే మీరు మనుషుల కింద రారు, మీరు చాలా మహానుభావుల కిందకు వస్తారు. రైట్? అలాంటి అప్పులు తీసుకున్నప్పుడు అప్పుడప్పుడు కట్టకపోతాం సహజం. బ్యాంకులకు కూడా తెలుసు 100 మంది అప్పులు తీసుకుంటే 10 మంది కట్టలేరు అని. 10 మందిని రైట్ ఆఫ్ చేస్తారు, ఎంతో అంత తీసుకొని సెటిల్మెంట్ చేస్తారు, రైట్ ఆఫ్ చేస్తారు. ఇక్కడ గేమ్ అంతా కలెక్షన్ ఏజెన్సీస్ది, కలెక్షన్ బాయ్స్ది. అర్థమైందా మీకు? ఇదొక పెద్ద మాఫియా. నేను చాలాసార్లు చెప్తాను మీకు, అవునవును. కలెక్షన్ ఈజ్ ఎ వెరీ బిగ్ మాఫియా. అలా టార్గెట్స్ ఉంటాయి. మనుషుల ప్రాణాలు పోయినా వాళ్ళ టార్గెట్స్ రీచ్ అవ్వాలి. ఇంట్లో శవం ఉన్నా కూడా వాళ్ళ టార్గెట్స్ రీచ్ అవ్వాలి. ఈ వడ్డీల మీద వడ్డీలు వేసేట్టు ఏంటి సార్ అసలు? వడ్డీలు మీద వడ్డీలు కూడా వదిలేండి నాగరాజు గారు. హెరాస్మెంట్, ఫోన్లు 200 సార్లు ఒక వ్యక్తికి పొద్దునుంచి రాత్రి ఫోన్ చేస్తాడు, గుండా అయిపోదా? ఇంటికి వచ్చి తెల్లారుజామున లేకపోతే అర్ధరాత్రి లేకపోతే మధ్యాహ్నం, మిట్ట మధ్యాహ్నం వచ్చి తలుపులు కొడితే మీ ఆయన మాకు డబ్బులు అప్పు తీసుకున్నాడు, లోన్ కట్టాలి, తీసుకున్నప్పుడు తెలీదా అని ఒక ఏమీ తెలియని ఆడ వ్యక్తిని, ఇంట్లో హౌస్ వైఫ్గా ఉన్న వ్యక్తిని అడిగితే ఆమె పరిస్థితి ఏంటి నాగరాజు గారు? సో ఆ టైంలో కలెక్షన్స్ జోన్ని ఎలా ఎదుర్కోవాలో మీరు మంచి మాలాంటి అడ్వకేట్స్ని అప్రోచ్ అయితే మీకు మేము ఫ్రీ సజెషన్ ఇవ్వగలుగుతాం, హౌ టు ఫైట్ విత్ దెమ్. అయినా కూడా మేము కట్టలేం సార్ ఇంకా 2 ఏళ్ళు అంటే దానికి ఒక సలహా ఉంది. హైకోర్టుకి వెళ్ళొచ్చు పెద్ద అమౌంట్ అయితే, నార్మల్ అమౌంట్ అయితే లోవర్ కోర్టుకి వెళ్ళొచ్చు. ఫాలో ద ఆర్బీఐ ప్రొసీజర్ అనే డైరెక్షన్ తెచ్చుకోవచ్చు. ఆర్బీఐ కలెక్షన్ ప్రొసీజర్ ఏంటి? ఒక టైం ఉంటుంది.